పల్లె నేపథ్యంలో జరిగే సినిమా షూటింగ్లన్నీ ఎక్కువ శాతం గోదావరి జిల్లాలోనే జరుగుతాయి. గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో మరీ ఎక్కువగా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. కోనసీమలో ప్రతి ఊరు ఒక స్టూడియో లాగా ఉంటుంది. పల్లె నేపథ్యంలో జరిగే అనేక షూటింగ్లు ఈ కోనసీమ ప్రాంతంలో జరిగాయి. అడవులను తలపించే కొబ్బరి తోటలు, గలగలపారే నదులు, కాలువలు, పచ్చని తివాచి పరిచినట్టు ఉండే పచ్చదనంతో ఉండే కోనసీమ సినిమా షూటింగ్లకి ప్రసిద్ధి. ఈ కోనసీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఎన్నో షూటింగ్లు జరుపుకున్నాయి. అటువంటి షూటింగ్లు జరుపుకున్న ఊళ్ళలో లూటుకూరు గ్రామం ఒకటి. 1992లో సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలిచిన చంటి సినిమా మీ అందరికి గుర్తుంటుంది. వెంకటేష్, మీనా కలిసి నటించిన ఈ సినిమా 2 జాతీయ అవార్డులను గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులను మన్ననలు పొంది సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ లిస్ట్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చంటి సినిమా ఈ లూటుకూరు గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో కొన్ని మండువాలోగుల ఇల్లు వీధుల్లో షూటింగ్ చేశారు. మనం ఒకసారి ఆ మండువాలోగుల ఇల్లు ఎక్కడెక్కడ షూటింగ్ జరిగినాయి ఆ ప్రాంతాలన్నీ చూసొద్దాం. చంటి సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందన్నారు? సురేంద్ర గారి వినాయకుడి గుడి వెనకాలండి. వినాయకుడి గుడి వెనకాల చంటి సినిమా షూటింగ్ ఈ గ్రామంలోనే జరిగింది. ఈ స్కూల్ బ్యాక్డ్రాప్ లో చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. అరెకరం విస్తీర్ణంలో కట్టిన ఈ ఇల్లు అప్పటి వాస్తుకలకి ప్రతిబింబంగా కనిపిస్తుంది. వెంకటేష్, మీనా దాదాపు 15 రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఈ ఇంట్లో షూటింగ్ జరిగింది. అసలు ఈ మండువాలోగుల ఇల్లు ప్రత్యేకత ఏంటి, ఈ ఇల్లు ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. చూడముచ్చటగా ఉన్న ఈ మండువాలోగుల ఇల్లు బయట విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అలాగే మండువాలోగుల ఇల్లుకి వరండా చూడొచ్చు. ఎక్కువగా మండువాలోగుల ఇల్లు ఈ స్తంభాల వరకే ఉంటాయి. ఈ మండువాలోగుల ఇల్లు ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10 అడుగులు వరండా ఎడిసినల్గా కట్టారు. అప్పట్లోనే పూర్తిగా టేకుతో చేసిన ఈ సింహద్వారం చూడొచ్చు. లోపల అడుగు పెట్టగానే చాలా చల్లదనం ఉంది. ముప్పై అడుగులు ఇంటూ 30 అడుగుల కొలతలతో చాలా సువిశాలంగా ఉంది మండువాలోగుల ఇంటి ప్రతి ఇంటికి ఉండేది ఇది. మధ్యలో వెంటిలేషన్ కోసం ఇలా ఏర్పాటు చేస్తారు. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారండి? ఇది 1935 సంవత్సరంలో కట్టారు. ఇది మా ముత్తాతయ్య గారు, లక్ష్మణ గారు, విశ్వనాథ గారు అని 2 అన్నదమ్ములండి. వాళ్ళు కట్టారండి. ఇది వాళ్ళు పక్కన పాతింట్లో ఉండేవారు. వాళ్ళ పిల్లలు 10 మంది అండి. విశ్వనాథ గారు 9, లక్ష్మణ గారికి 6 అబ్బాయిలు. 10 మంది పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవలతో ఉండడానికి ఈ ఇల్లు కట్టారు. ఈ ఇంట్లో 10 కుటుంబాలు ఉండి ఇప్పుడు ఈ ఇల్లే ఉంటే 10 ఇల్లు అయినాయండి. ఇక్కడ ఒక్కళ్ళో పాటు పార్టీషన్. ఈ ఇల్లు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఉందండి? ఇది 50 సెంట్లు అండి. 6 ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉందండి. ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయండి? 24 గదులు. 24 గదులు అండి. ఈ ఇల్లు మొత్తం టేక్తో కట్టారండి లేకపోతే వేరే మొత్తం టేకే వాడు? అంతా టేక్ వాడు. అప్పుడు బర్మా నుంచి తెప్పించారని చెప్పి అంటారంటే బర్మా నుంచి తెప్పించిన టేక్. ఇల్లు అంటే కట్టినోళ్ళు కూడా బర్మా నుంచి వచ్చారు? ఇక్కడ యానం దగ్గర నేరపల్లి అని చెప్పేసానండి, అక్కడి నుంచి వచ్చారటండి. ఈ ఇంట్లో సినిమా షూటింగ్ జరిగింది అంటారు కదండి. ఏ సినిమా షూటింగ్ జరిగింది? చంటి ఒకటి తీసారండి. చంటి 1990 వెంకటేష్ మీనా గారు. తర్వాత మంజరినాథ్ ఒకటి అండి. మంజరినాథ్. తర్వాత ఏమో ఇదండి కాళహస్తి స్వామీజీ గారితో తీసుకున్నాను. అదండి జరుగుతుంది. సార్ మీ మండలంలో చూపిస్తాను. ఇవన్నీ టేక్తో చేస్తున్నాయి. టేక్తో అది ఇరుడి చావండి. ఇరుడి చావ? నల్ల ఇరుడి చావ. అవునండి. అదే పురాణం. ఈ పక్క రకరకాల హాల్ కూడా చూడొచ్చు. చాలా విశాలంగా ఉంది ఇక్కడ. అంటే ఇది 2 పార్టీషన్ కాబట్టి ఈ
పార్టీషన్ అవతల వచ్చింది, ఈ పార్టీషన్ అవతల ఈయన సురేంద్ర గారు చేసుకుంటారు. ఇది ఈ వరండా చూడొచ్చు. దాదాపు 30 అడుగులు పొడవు, 30 నుంచి 40 అడుగులు పొడవు ఉంటుంది ఈ వరండా. దాదాపు జరిగి చెప్పుకోవాలంటే ఒక పెద్ద పెళ్లి ఇంట్లో జరిపేయచ్చు, అంత విశాలమైన వరండాలు కానీ గదులు కానీ ఉన్నాయి. ఇది పూర్తి చెక్కతో పెట్టింది, ఇది చెక్క మెట్లు. ఇది మొత్తం పూర్తి టేకుతోటే కట్టారు. ఇది కూడా ఇది కంపెనీ కాలిస్తాం అంతా ఎవరింటారు కదా అంత తోట. మండువా లోగుల్లో ఉండటం ఎంత మానసిక ప్రశాంతత ఉంటుందో వెనకాల మనకి పచ్చటి కొబ్బరి తోట చూస్తేనే అర్థమవుతుంది. సాయంత్రం మాటలు ఇక్కడ ఈ హాల్లో కూర్చుని అలా కొబ్బరి తోటను చూస్తూ ఉంటే మనసుకి అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కొబ్బరి తోట కూడా ఈ ఇంటికి సంబంధించిన స్థలమే. చంటి సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ గుళ్ళో కూడా తీశారు. ఈ గుడి లోపల భాగం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గుడి మూసేసి ఉంది. అంటే ఈ పల్లెటూరులో ఎక్కువ ఉదయం పూట పూజ చేస్తూ ఉంటారు. నైవేద్యాలు పెట్టిన తర్వాత మళ్ళీ మూసేస్తూ ఉంటారు. మళ్ళీ రేపు ఉదయం వరకు గుడి తీయరు. ఈ గుడి చుట్టుపక్కల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చుట్టూ కొబ్బరి తోటలో విశాలమైన స్థలం. ఇక్కడ తీశారు, కొన్ని సీన్లు అయితే ఇక్కడ తీశారు. ఈ పక్కన కొన్ని సీన్లు తీశారు. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ పక్కన చెరువులు, వెనకాల కొబ్బరి తోటలు, అటు పక్కన వరిచేలు చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. అందుకనే ఈ గుడి లొకేషన్ని సినిమాలో ఎక్కువగా ఉపయోగించారు.